క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర సహవాసం మీ అందరితో. క్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఇప్పుడు చిన్న తెరేసమ్మ గారి మహోత్సవానికి ముందుగా 9 రోజుల నవదినపు జపాలలో ఈరోజు 8వ రోజుగా కొనియాడేవారు మనకు సమర్పించి దైవ వాక్కును మనకు వినిపించుటకు మన మధ్యకు వేయించేసి ఫాదర్ అమర్ జోస్ అగస్టిన్ వారిని మన సన్యాస గురువులు, సిస్టర్గారులు వారందరి తరపున మీ తరపున మన మధ్యకి నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సన్యాస సభ గురువులు, కన్యాశ్రీలు మన విచారణలో అందిస్తున్నటువంటి సేవలు మీ అందరికీ బాగా తెలుసు. అది మాత్రమే కాకుండా అటు దేవాలయంలో మన సిస్టర్గారులు మనకు చేస్తున్నటువంటి సహాయము, మరియు మన ఫాదర్ గారు పూజ విషయాల్లో మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మనకు ఎంతగా తోడ్పడుతున్నారో మీ అందరికీ తెలుసు. ఈ యొక్క విచారణలో ఒక భాగముగా వారు వారి వంతు వారి యొక్క సహాయం అందిస్తూ ఒక రకంలో మేము లేనప్పుడు బాధ్యత కూడా స్వీకరించి నడిపిస్తున్నాం. ఈ సందర్భంలో ప్రత్యేకంగా వారి కొరకు వారు నడిపించేటువంటి ఆ యొక్క విద్యాలయాలు విజయవంతం కావాలని, దేవుడు వారిని దీవించాలని ప్రత్యేకంగా ఈ పూజలు మనం పెట్టుకుందాం. దానితో పాటు మరి ముఖ్యంగా ఈరోజు సెప్టెంబర్ 29వ తారీఖు ఏ పండుగ? అతిదూతలైనటువంటి మిఖేలు, గాబ్రియేలు, రఫేలు వారి పండుగ. అక్టోబర్ 2వ తారీఖు ఏ పండుగ? కావలైనటువంటి సంస్కార పండుగ. మన డొన్ బోస్కో రక్తస్వామి పేరు ఏం పేరు? మైకేల్ గారు. కాబట్టి ఈరోజు వారి పండుగ. ప్రత్యేకంగా వారి బాధ్యతగా వారు ఈ యొక్క కీబోర్డ్ వాయిస్తూ పాటల్లో పాలుపంచుకుంటున్నారు. కాబట్టి ఫాదర్ గారికి మీ తరపున, నా తరపున ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ పిల్లలు కాబట్టి వాయించేస్తున్నారు బాగా. కాబట్టి ఈ దీపబలి పూజలో మనం ఈ ఉద్దేశాల కొరకు వేడుకుందాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, చేతులు చూడిద్దాం. ఈ దీపబలి పూజల్లో పాలుపరుచుకొని దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి అభిషేకము, అనుగ్రహము జీవితంలోనికి పొందడానికి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. జీవితంలో ఎన్నో పాపములు, లెక్కలేనటువంటి పాపములు చేయడం ద్వారా ఒకవేళ నేను దేవుని దగ్గర దూరంగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు. అయినప్పటికీ కూడా ఇదిగో దేవుడు మళ్ళీ మనకందరికీ కూడా ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చి ఉన్నాం. దేవుని సమక్షంలోనికి రావడానికి దేవుడు మంచి ఒక అవకాశం మనకందరికీ కూడా దయచేసి ఉన్నాం. కనుక ఈ సమయంలో కళ్ళు మూసుకొని చేతులు జోడించి పూర్తిగా మన జీవితాలను దేవుని యొక్క సమక్షంలోనికి సమర్పిస్తూ అక్టోబర్ 1వ తారీఖు ప్రత్యేకముగా చిన్న తెరేసమ్మ గారి యొక్క పండుగను మనం కొనియాడుతున్నప్పుడు దేవా పూర్తిగా దైవ ప్రేమలో, సోదరి ప్రేమలో ఎదగడానికి కావలసినటువంటి కృప దయచేయమని ప్రార్థన చేద్దాం. చేసినటువంటి ప్రతి ఒక్క పాపములు కూడా నెప్తుకు తెచ్చుకుందాం. యోగ్య రీతిగా ఈ దీపబలి పూజల్లో పాలుపరుచుకొని ఆ దేవాది దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి అభిషేకం, ఆశీర్వాదం జీవితంలోనికి స్వీకరించడానికి మనం చేసినటువంటి ప్రతి ఒక్క పాపములు కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం.
కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. కల్వరి నాదా కరుణామయుడా, కల్వరి నాదా కరుణామయుడా, పరితాపముతో నీదరి చేరిన ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. చూడాలని నీదరికొచ్చిన జగ్గయ్య ఇంటికి నీ వెళ్ళావే. నిన్ను చూడాలని నీదరికొచ్చిన జగ్గయ్య ఇంటికి నీ వెళ్ళావే. యేసయ్యా నిన్ను నే చేరాలని, యేసయ్యా నిన్ను నే చేరాలని ఆశతో వచ్చితినయ్యా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, శాంతి కృప కలగాలి. పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు. పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు. ప్రభుదేవా ఓ పరిశుద్ధాత్మ, మేము పూజించి స్తుతించేము. ప్రభుదేవా పరిశుద్ధాత్మ, మేము పూజించి స్తుతించెదము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. తండ్రి కుమారా దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. తండ్రి కుమారా దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. తండ్రి కుడి ప్రక్క కూర్చున్న తనయ, మా మనవులను ఆలించు స్వామి. పరలోకంలో మహాదేవునికి మహామహిమ
మహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. తండ్రి మహిమలో వెలిగే ప్రభువ, గైకొను మా ఈ స్తుతి గీతములు. తండ్రి మహిమలో వెలిగే ప్రభువ, గైకొను మా ఈ స్తుతి గీతములు. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దివ్య శాంతి కృప కలగాలి. దివ్య శాంతి కృప కలగాలి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు నీ శక్తిని నిర్భరితమును మానవులను కనికరించి క్షమించుడయందు ఎక్కువగా ప్రదర్శించుచున్నావు. నీ ప్రేమతో కూడిన వరములను మాపై కృమ్మరింపమని ప్రార్థించుచున్నాము. నీ ఆజ్ఞలను పాటించు నీ వాగ్దానముల కొరకు తప్పించు వారిని స్వర్గ సంపదలకు వారసులను గావింపు కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము సంఖ్యాకాండము 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 25 నుంచి 29 వరకు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 25 నుంచి 29 వరకు. యావే మేఘముపై దిగివచ్చి మోషేతో మాటలాడెను. తాను మోషేకిచ్చిన ఆత్మను కొంత తీసుకొని ఆ 70 మంది పెద్దలకు ఇచ్చెను. ఆత్మను పొందగానే వారు ప్రవచనములు పలికిరి. కానీ ఆ ఆవేశము వెంటనే తగ్గిపోగా మరలా వారు ప్రవచింపలేదు. పై 70 మంది పెద్దలలో ఎల్దాదు మేదాదు అనువారు 2 శిబిరముననే ఉండిపోయిరి. వారు గుడారమునకు వెళ్ళకున్నను ఆత్మ వారి మీదకి కూడా దిగివచ్చెను. వారును వెంటనే ప్రవచనములు పలికిరి. అప్పుడు ఒక యువకుడు మోషే యొద్దకు పరిగెత్తుకుని వచ్చి, శిబిరమునందలి వారు కూడా ప్రవచనములు పలుకుచున్నారు అని చెప్పాను. అప్పుడు బాల్యము నుండి మోషేకు పరిచర్యలు చేయుచు వచ్చిన యెహోషువ, అయ్యా, వారిని ప్రవచింపవలదని చెప్పుము అనెను. కానీ మోషే అతనితో, ఓయి, నా ఎడల గల అభిమానముచే నీవు వారి మీద అసూయపడుచున్నావు. ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే కూడా ప్రవచనములు పలికించిన ఎడల ఎంత బాగుండును అనెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అమరం మధురం నిత్యం నీ వాక్యం, అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా పాదములకు దీపము, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది, నా త్రోవకు వెలుగైనది. యేసయ్యా యేసయ్యా
కష్టములోన ధైర్యం, బాధలలోన సహనం, నిరాశలోన ఆశ నీ వాక్యం. కష్టములోన ధైర్యం, బాధలలోన సహనం, నిరాశలోన ఆశ నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా మనసుకెంతో ప్రశాంతత, నా మనసుకెంతో ప్రశాంతత, నా మనసుకెంతో పరవశం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. సరిగా మగరి స సరిగా మగరి స సరి సరి గరి సని దరి స సని ద పదని సరిగా మగరి స సరిగా మగరి సరి సరి గరి సని దరి స పదని మదని అమరం మధురం ఆత్మీయం వాక్యం, అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. రెండవ పట్టణము పునీత యాకోబు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. పునీత యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. భాగ్యవంతులారా, నా మాటను ఆలకింపుడు. మీకు రానున్న దుర్దశలను గూర్చి శోకించి రోదింపుడు. మీ భాగ్యములు మురిగిపోయినవి, బట్టలు చెదలు పట్టినవి, మీ బంగారము వెండి త్రుప్పు పట్టినవి. ఈ త్రుప్పే మీకు విరుద్ధముగా సాక్షి అయి మీ శరీరములను అగ్ని వలె దహించును. ఈ అంత్య దినములందు మీరు ధనరాశులను కూడబెట్టితిరి. ఇదిగో, మీ పొలములో పనిచేసిన వారికి ఇచ్చుటలో మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ పంట కూలీల ఏడ్పులు సర్వశక్తిమంతుడగు దేవుని చెవుల చొచ్చుచున్నవి. మీ ఐహిక జీవితము భోగ భాగ్యములతో తులతూగినది. వధింపబడు దినమునకై మీరు బాగుగా బలిసితిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి వానిని చంపుదురు. అతడు మిమ్ము ఎదురింపడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీనే మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములు ధారపోయును అని ప్రభువు పలుకుచున్నాడు. నేనే మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములు ధారపోయును అని ప్రభువు పలుకుచున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉన్న
కలుగునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనం వరకు. పరలోక రాజ్యము ఇట్లుండును. 10 మంది కన్యలు తమ కాగడాలతో పెండ్లి కుమారునకు స్వాగతమియ్య ఎదురెగిరి. అందు 5 వివేకవతులు, మరి 5 అవివేకవతులు. అవివేకవతులు తమ కాగడాలతో పాటు నూనెను తీసుకుని పోలేదు. వివేకవతులు తమ కాగడాలతో పాటు పాత్రలలో నూనెను తీసుకుని పోయిరి. పెళ్లి కుమారుడు రాక ఆలస్యము కాగా వారెల్లరూ కునిగిపాట్లు పడుతూ నిద్రించుచుండిరి. అర్ధరాత్రి సమయమున ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతనికి ఎదురు వెళ్ళుడు అని కేక వినపడెను. అప్పుడు ఆ కన్యలందరూ నిద్ర నుండి మేల్కొని తమ కాగడాలను సవరించుకొనసాగిరి. అవివేకవతులు వివేకవంతులతో, మా కాగడాలు కొడిగట్టుచున్నవి, మీ నూనెలో కొంత మాకియ్యుడు అని కోరిరి. అందుకు ఆ వివేకవతులు, మాకును మీకును ఇది చాలదు, అంగడికి వెళ్ళి కొని తెచ్చుకొనుడు అనిరి. వారు కొనుటకు పోయిరి. ఇంతలో పెళ్లి కుమారుడు రానే వచ్చెను. సిద్ధముగా ఉన్నవారు అతని వెంట వివాహోత్సవమునకు వెళ్ళిరి. ఆపై తలుపులు మూయబడెను. తరువాత మిగిలిన కన్యలు వచ్చి, ప్రభు ప్రభు తలుపు తీయుడు అని మొరపెట్టిరి. ఆయన, నేను మేము ఎరుగనని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. కనుక మెలకువతో ఉండు, ఏలైనా ఆ రోజును ఆ గడియను మీరెరుగరు. క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిగిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? నన్ను గుర్తుందా? గుర్తుంది. అయితే నేను సెప్టెంబర్ 1వ తారీఖు ఆ రోజు ఇలాగ ఆదివారం నాడు పొద్దున ఇక్కడికి వచ్చి వాక్య పరిచయ ఆరాధన నడిపించి ఇక్కడ నుండి వెళ్ళిపోయే ముందు వాక్య పరిచయ సమయంలో నేను ఒక విషయాన్ని మీకు అందరికీ కూడా అడిగారు. మీకు గుర్తుందా లేదా నాకు తెలియదు, కానీ నాకు బాగా గుర్తుంది. ఆ రోజు మీకు అందరికీ నేను చెప్పాను ఏమని, మళ్ళీ ఒక అవకాశం నాకు లభించినట్లయితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఆ ప్రశ్నలు మళ్ళీ అడుగుతాను. ఇప్పుడు ఆ ప్రశ్న అడగబోతున్నాం. ఆ రోజు నేనేం ప్రశ్న వేశారు మీరందరూ ఒప్పుకున్నారు, గుర్తుందా? ఏమని? కుటుంబములో కుటుంబ ప్రార్థన చెయ్యాలి అని. ఇప్పుడు ఆ ప్రశ్న మళ్ళీ అడగబోతున్నాము. ఇంటిలో కుటుంబ ప్రార్థన చేస్తున్నారా లేదా? చేస్తున్నారా లేదా? చేస్తున్న వాళ్ళందరూ ఒకసారి చేతులు పైకెత్తారా? చూడు, ఇంకా ఆ రోజు ఎంతమంది చేతులు పైకెత్తారో అంతమంది మాత్రమే ఈరోజు కూడా చేతులు పైకెత్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ఒక్కరోజు కూడా అవునా కదా, అక్టోబర్ 1వ తారీఖు ప్రత్యేకత ఏంటి? ఆ చిన్న తెరేసమ్మ గారి యొక్క పండగ. ఇప్పుడు ఈ 9 రోజుల నవదిన ప్రార్థన దేనికోసం చేస్తున్నారు? దేనికోసం ఈ 9 రోజుల్లో ప్రతిరోజు సాయంత్రం గుడికి వచ్చి దివిబలి పూజల్లో పాలుపరుచుకొని ఈ నవదిన జపము ప్రార్థన చేస్తూ ఎందుకు
మనం దాన్ని చేస్తున్నారు? ఎందుకు అదన్నీ చేస్తున్నారు? ఏదో ఫాదర్ గారు చెప్పారు, అనౌన్స్మెంట్ చేస్తారు, ప్రతిరోజు సాయంత్రం 6:30కి జపమాల, 6ంటికి జపమాల, 6:30కి దివ్యబలి పూజ. కాబట్టి మేమందరూ వస్తున్నారు, పాలు పరుచుకున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇదేనా? కాదు. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క పరిచయలకు దానికి ఒక అర్థం ఉంటుంది. దాని వెనకాల ఒక మంచి అర్థం ఉంటుంది. ఎందుకు మనం ఇదన్నీ చేస్తున్నారు? ఆ 1వ తారీఖు ఇక్కడ జరగబోతున్నటువంటి ఆ యొక్క పండగ కోసం మనం మనల్ని సిద్ధపరుస్తున్నాం. పునీత చిన్న తెరేసమ్మ గారి యొక్క పండగ మనం జరుపుకునేటప్పుడు ఆమె ద్వారా ఆమెలో ఉండేటటువంటి గుణాలను జీవితంలో సొంతం చేసుకొని ఈ లోకములో ఆమె వల్ల జీవించడానికి. అందుకే ఈరోజు ప్రత్యేకముగా మన జీవితాలను మనం పరిశీలన చేసుకోబోతున్నాం. ప్రత్యేకముగా సోమరితనం, చురుకుతనం అనే ఒక విషయాన్ని గురించి కొద్దిసేపు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ కాలములో మనం జీవిస్తున్నప్పుడు ప్రియులారా, మనమందరము కూడా ఈ కాలములో ఈ సోమరితనములో పడి జీవిస్తున్నటువంటి వ్యక్తులుగా మారిపోతున్నాము. అందుకే నేను మొట్టమొదటి అడిగేది, కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉంటుందా లేదా అని. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలంటే ప్రియులారా, ఈ ప్రార్థన అనేది ముఖ్యం. పునీత చిన్న తెరేసమ్మ గారి యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఆమె కొన్ని విషయాలు మనకు నేర్పిస్తున్నారు. ఈ కాలంలో మనం జీవిస్తున్నప్పుడు ఎలాగే జీవించాలి, దానికి తగినటువంటి ఉదాహరణమే ఈరోజు మనం చదివినటువంటి సువిశేష పఠనము. సువిశేష పఠనములో దేని గురించి మనం చదివి ఉన్నాము? ఆ 10 మంది కన్యకల గురించి. దానిలో 5 మంది ఎలాంటి వ్యక్తులు? ఆ వివేకం కలిగినటువంటి స్త్రీలు. ఇంకా 5 ఆ అవివేకం కలిగినటువంటి స్త్రీలు. ఈ వివేకం కలిగినటువంటి స్త్రీలు ఏం చేశారు? వారితో పాటు కాగడాలతో పాటు వారు ఆ నూనెను కూడా ఇంకొక పాత్రలో తీసుకొని వెళ్ళేవారు. కానీ అవివేకులు వారేం చేశారు? వారు కాగడాలతో పాటు ఇంకా వేరేమీ తీసుకొని వెళ్ళలేదు. సిద్ధపాటు కలిగి వారు జీవించలేదు. కానీ ఆ వివేకమతి అయినటువంటి స్త్రీలు, ఆ పెళ్లి కుమారుడు యేసుప్రభు వచ్చినప్పుడు ఆ యేసుప్రభుతో పాటు ఆ పెళ్ళి మండపంలోనికి ప్రవేశించడానికి సాధ్యం అయ్యింది. కానీ అవివేకులు వారు ప్రవేశించలేరు. కేవలం వారి యొక్క సోమరితనం వలన, లేసినెస్ వలన, సోమరితనం వలన వారు ఆ యొక్క రాజ్యములో, పరలోక రాజ్యములో వారు చేరలేకపోయారు, ప్రవేశించలేకపోయారు. ప్రియులారా, ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు చిన్న తెరేసమ్మ గారు మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఇది. మీ యొక్క ఆత్మీయ జీవితములో కూడా ఈ పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే నీవు కూడా ఎలాగ జీవించాలి? చిరుకుతనముతో జీవించాలి. సోమరితనముతో మనం జీవించినట్లయితే మనకు ఆ పరలోక రాజ్యము తక్కదు అని చాలా స్పష్టముగా ఈనాటి సువిశేష పఠనము ద్వారా తెలియజేస్తున్నారు. ఒకసారి పరిశీలన చేసుకోవండి. ఎల్లప్పుడూ సోమరితనముతో జీవిస్తూ ఇంకా రేపటి రోజు చేస్తాం, మళ్ళీ రేపటి రోజు చేస్తామని కొన్ని విషయాలు మనం పక్కన పెడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మీ జీవితములో ఆ రోజు ఆ గడియలో లభించవలసినటువంటి అనుగ్రహములు కూడా మీరు కోల్పోతున్నారు. ఆ స్త్రీలు కూడా చేసేది వారితో పాటు నేను ఆ నూనెలు తీసుకువచ్చేనుండే వారు కూడా ఈ పాటికి పరలోక రాజ్యములో దేవునితో పాటు సంతోషముగా జీవించే వ్యక్తులు. కానీ వారి యొక్క సోమరితనం వలన వారు అది కోల్పోయారు. కానీ ఈరోజు ఇదిగో మనకందరికీ కూడా చక్కటి అవకాశాన్ని దేవుడు మళ్ళీ ఒసగి ఉన్నారు. ఈ పండగ కోసం మనం సిద్ధపరుస్తున్నప్పుడు ఆమెలో ఉండేటటువంటి చిన్న తెరేసమ్మ గారి జీవితంలో ఉన్నటువంటి ఈ గుణాలను మనం కూడా సొంతం చేసుకోవాలి. ఎల్లప్పుడూ
యాక్టివ్గా ఉండి దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించినటువంటి ఈమె మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఇది. ఒక చిన్న స్టోరీ కథ చెప్తా. ఒకానొక రోజు ఒక చీమ, అదే విధముగా మిట్టలు, తెలుసా, గ్రాస్ చాపర్ అని ఇంగ్లీష్లో అంటారు, మిట్టలు మళ్ళీ చీమ. ఇది ఒకరోజు ఈ సమయంలో ఈ మిట్టలు ఏం చేశారంటే చాలా సంతోషముగా ఆడుతున్నారు, పాడుతున్నారు. కానీ ఆ సమయంలో ఈ చీమ ఏం చేస్తున్నారండి, తనకు కావలసినటువంటి ఆహార పదార్థములన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నారు. కానీ ఇది చూసి ఈ మిట్టలు ఏం చేశారంటే ఆ చీమలతో అడిగారు, ఇప్పుడు సంతోషంగా ఆడవలసినటువంటి సమయం, పాడవలసినటువంటి సమయం, ఎందుకు ఇలాగా కష్టపడుతున్నారు అని. అలాగే ఈ చీమలు ఏం చెప్పలేదు, తమ పనులు ఆ చీమ చేస్తూనే ఉన్నాం. అలాగే ఎండాకాలం అయిపోయి చాలా శీతాకాలం వచ్చినప్పుడు ఏం జరిగింది, ఈ చీమలు తను సేకరించినటువంటి ఆహార పదార్థంతో ఆయన భోషించు బాగా తింటూ జీవిస్తున్నాం. కానీ ఈ మిట్టలకు ఏమీ కూడా తినడానికి కానీ త్రాగడానికి కానీ ఏమీ కూడా లేదు. ఇప్పుడు ఈ యొక్క చిన్న కథ మనకు నేర్పిస్తున్నటువంటి విషయం, సోమరితనం వలన మనం కూడా ఈ లోకములో జీవిస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మీకు తగినటువంటి, మీకు లభించవలసినటువంటి దేవుని యొక్క అభిషేకం మీ జీవితంలో మీరు కోల్పోతున్నారు. యాక్టివ్గా ఉండవలసినటువంటి, చిరుకుతనముతో జీవించవలసినటువంటి నీవు మీ జీవితంలో సోమరితనం వలన దేవుడిచ్చినటువంటి అనుగ్రహములు కోల్పోతున్నారు. పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతున్నాము, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనములో మనం చదువుతున్నాము. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. సోమరిపోతూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సోమరితనములో ఉండేటటువంటి వ్యక్తులకు దేవుని యొక్క దీవెనలు లభించను, ఆహారము లభించను అని చెప్తున్నప్పుడు, కష్టపడి జీవించే వ్యక్తులకు మాత్రమే ఏ లభిస్తారు, అనుగ్రహము లభిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా, ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు మనం ఎల్లప్పుడూ ఏం చేస్తారు, డబ్బు కోసం చిరుకుతనముతో మనం జీవిస్తారు. డబ్బు సంపాదించడానికి మనం కష్టపడి అన్నీ సంపాదిస్తారు. కానీ మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క పరలోక రాజ్యములో ప్రవేశించడానికి నా జీవితంలో నేను ఎటువంటి పనులు కూడా ఈ లోకములో జీవిస్తున్నప్పుడు చేయలేదు. కానీ పునీత చిన్న తెరేసమ్మ గారు మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, మీరు ఈ లోకములో జీవిస్తున్నప్పుడు చిన్న చిన్న పనులైనా కానీ సరే శ్రద్ధగా కష్టపడి చిరుకుతనముతో చేయాలి. కష్టపడి శ్రద్ధతో చిరుకుతనముతో చిన్న చిన్న పనులైనా చేయాలి. ఎందుకు చేయాలి? ఎందుకంటే చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు ఆ పనులో కూడా దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. దేవుని యొక్క అభిషేకం ఉంటుంది. కానీ మనం అలాంటిది ఏమీ కూడా చెయ్యను. చిన్న చిన్న పనులు చేయడానికి మనకు ఇష్టం ఉండదు. అందరూ చూసే, అందరూ మనల్ని పొగిడిస్తే పనులు మాత్రమే మనం చేయడానికి ఇష్టపడతారు. మన జీవితంలో ఉండేటటువంటిది చిరుకుతనముతో మనం జీవించాలి. ఈ లోకములో జీవిస్తున్నప్పుడు యాక్టివ్గా అన్ని పనులు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి నేను చేయాలి. లేదంటే ప్రియులారా ఎటువంటి ప్రయోజనం ఉంటుందో. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని సంపదలు మీరు పొందినా సరే మన ఆత్మీయ జీవితంలో ఆ పరలోకములో రాజ్యములో చేరడానికి ఉన్నటువంటి సంపదలు మనకు
మనం సంపాదించలేదంటే ఎటువంటి ప్రయోజనము ఉండదు అని ప్రభు స్పష్టముగా ఈరోజు తెలియచేస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మొట్టమొదటిగా నా ఆత్మీయ జీవితంలో నేను సోమరితనముతో జీవిస్తున్నామా? దేవుని సమక్షములో నేను సోమరితనముతో జీవిస్తున్నామా? పునీత తెరేసమ్మ గారు చెప్తారు, మొట్టమొదటిగా మీ జీవితంలో మార్పు చెందవలసినటువంటి గొప్ప విషయం ప్రార్థన అనేది. ఎందుకంటే దేవుని సమక్షములో దేవునితో పాటు ఉండడానికి మనకు తోడ్పడేది ఈ ప్రార్థన అనేది. ఈ ప్రార్థనలో మనం సోమరితనాన్ని చూపించినట్లయితే ప్రియులారా, మీ జీవితంలో ఎటువంటి అభివృద్ధి ఉండదు, ఎటువంటి అభివృద్ధి ఉండదు. ఈ అభివృద్ధి అనేది మన జీవితంలో ఉండాలంటే చిరుకుతనముతో జీవించాలి. ప్రార్థనలో చిరుకుతనముతో మనం జీవించాలి. ఒక ప్రశ్న అడుగుతా, మన జీవితంలో మనం ఎవరిని ఆధారపడి జీవించాలి? ఎల్లప్పుడూ దేవుని ఆధారపడి జీవించాలి. మీరు జీవిస్తున్నారా? మీరు జీవిస్తున్నారా? ఎల్లప్పుడూ దేవుని మీద మీరు ఆధారపడి జీవిస్తున్నారా లేదా? నేను ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నారు అని చెప్తున్నటువంటి వ్యక్తులు ఒకసారి చేతులు పైకెత్తారా? ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడి నేను జీవిస్తున్నారు ఆలోచన చేసుకుని చేతులు పైకెత్తాలి. తర్వాత మళ్ళీ నేను ప్రశ్న అడుగుతున్నప్పుడు ఆ ఎత్తిన వాళ్ళు చేతులు కిందకు దించకూడదు. ఇంకా చెప్పండి, ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడి నేను జీవిస్తున్నారు. ఎంతమంది చెప్పగలుగుతారు నేను దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నారు? దేవుని అందు నేను చిరుకుతనముతో జీవిస్తున్నారు. ఎంతమంది చెప్పగలుగుతారు? లేదు, కొంతమంది మాత్రం. ఆ చేతులు ఎత్తిన వాడు ఇంకా చేయి దించకూడదు. మనం సాధారణంగా దేవుని మీద ఎప్పుడు ఆధారపడతారు? ఆ కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, మనకు అవసరం ఉన్నప్పుడు దేవుని సమక్షంలోనికి వచ్చి ఏం చేస్తారు? దేవా, కావాలి నాకది, ఎలాగైనా నాకది కావాలి. కానీ మనకు అవసరం లేనప్పుడు అస్సలు నా జీవితంలో దేవుడే వద్దు, అస్సలు నేను ప్రార్థన చెయ్యను, ఎటువంటి ప్రయోజనం లేదు, నాకు తెలుసు కాబట్టి నేను నా మీద నమ్ముకొని నేను జీవిస్తాను. కానీ ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడి జీవించాలి. ఆ దేవుని సమక్షంలో సోమరితనం చూపించినట్లయితే ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో మనం చూసి ఉన్నారు, ఆ 5 మంది అవివేకులు ఏం జరిగింది? వాడు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేదు. మీరు కూడా ఆలోచన చేసుకోవండి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలా వద్దా? ప్రవేశించాలా వద్దా? ప్రవేశించాలా వద్దా? ప్రవేశించాలి ఫాదర్. ప్రవేశించాలంటే గట్టిగా సమాధానం చెప్పాలి, లేదంటే ప్రవేశించను. ప్రవేశించాలా వద్దా? ప్రవేశించాలి ఫాదర్. ప్రవేశించాలా వద్దా? ప్రవేశించాలంటే ఇలాగ ఊరుకనే కూర్చుండే సరిపోవదు. నిద్ర వచ్చేటట్టు కూర్చుండే సరిపోదు. దేవుని సమక్షములో ఎలాగుండాలి? ఆ చిరుకుతనంతో ఉండాలి, చాలా యాక్టివ్గా మనం ఉండాలి. కానీ మనం సినిమా థియేటర్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారమ్మా? మొన్నేదో కొత్త మూవీ రిలీజ్ అయింది కదా, ఆ రోజు థియేటర్కి వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అందరి యొక్క ఆవేశాన్ని, అదే విధముగా వారి యొక్క ఆ సంతోషాన్ని, ఆనందాన్ని అక్కడ చూడవచ్చు. అవునే కదా? పేపర్లని విసిరేసి మనం చాలా సంతోషముగా డాన్సులు ఎడతారు, పాటలు పాడతారు. కానీ దేవాలయంలోనికి మనం అడుగుపెట్టేటప్పుడు అన్నీ యాక్టివ్గా మనం ఉండేవాళ్ళు ఇలాగే, అవునా కదా, నిద్రపోతూ మనం కూర్చుంటారు. ప్రార్థన చేయడానికి మనం ఇంటిలో చూడండి, ఇంటిలో కుటుంబ ప్రార్థనకి మనం ఎవరైనా పిలిచినట్లయితే అప్పుడు దాకా
టీవీ ముందు కూర్చొని హాయిగా ఎన్నెన్నో జన్మాల బంధం అనే కదా సీరియల్ పేర్లు చెప్తున్నారు. ఇలాంటి సీరియల్ని 6:30 నుండి చూడడానికి మనకు అప్పుడు సమయం ఉంటుంది, అప్పుడు ఏం ప్రాబ్లం లేదు. కానీ రండి ప్రార్థన చెయ్య అని పిలిచేటప్పుడు ఏంటి, అప్పుడు నాకు వేరే పనులు ఉన్నాయి, వేరే కార్యాలు చేయడానికి ఉన్నాయి, నాకు ఆ పనులని ఆఫీస్ వర్కులు ఉన్నాయి, దాన్ని చేయాలి. దేవుని యందు కూర్చొని ప్రార్థన చేయడానికి దేవాలయంలోనికి వచ్చేటప్పుడు ఏదైనా ప్రశ్న వేస్తే అందరి మూగవాడే, అస్సలు నోరు తెరవను, సమాధానం చెప్పను. చూడండి మన పరిస్థితి ఇది. దేవుని గురించి ఇద్దరి ముందు నిలబడి మాట్లాడడానికి మనకు సిగ్గు, అవును కదా. దేవుని గురించి ఇతరుల ముందు నిలబడి మాట్లాడడానికి మనకు సిగ్గు. కానీ మూవీ గురించి కానీ వేరే ఏదైనా విషయాల గురించి ఇతరుల గురించి మాట్లాడడానికి మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా గర్వముగా, ఉత్సాహముగా, చాలా యాక్టివ్గా, చాలా చిరుతనముతో మనం అన్నీ కూడా చెప్తారు. కానీ దేవుని విషయం గురించి మాత్రం మనం అస్సలు పాటించను. ఒక విషయం చెప్తా, ఒక సంఘటన. ఒకవేళ నేను చెప్పి ఉంటారు, కానీ ఒక సమస్య ఈ సమయంలో చెప్పబోతున్నాము. నేను కేరళ ప్రాంతంలోనికి ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన నన్ను చాలా అద్భుతపరచినటువంటి, ఆశ్చర్యపరచినటువంటి ఒక సంఘటన. నేను కూడా కేరళ ప్రాంతంలోనికి, నా సొంత ఊరిలోనికి ట్రైన్లో వెళ్తుండగా ఒక అమ్మ, ఒక తల్లి నా పక్క సీట్లో కూర్చున్నాం. మేమిద్దరూ అప్పుడు మాట్లాడుతూ ఇలాగ ప్రయాణం చేస్తూ ముందుకెళ్తూ ఉండగా తమిళనాడు బోర్డర్ దాటి కేరళ బోర్డర్లో వచ్చేటప్పుడు ఒక కన్ను కనపడలేనటువంటి ఒక వ్యక్తి ఆ ట్రైన్లోకి ఎక్కారు. కన్ను అస్సలు కనపడలేదు. ఒక యువకుడు ట్రైన్లో ఎక్కారు, ఎవరితో సహాయంతో ట్రైన్లో ఎక్కారు. ట్రైన్లో ఎక్కిన తర్వాత మా పక్క సీట్లో వచ్చి కూర్చున్నాం. అలా కూర్చుండగా ఈ తల్లి ఇది గమనించి ఆ కుమారునితో అడిగారు, మీ కళ్ళు ఎప్పటి నుండి ఇలాగ కనపడపోయింది అని అడిగారు. అడిగినప్పుడు చెప్పారు, నేను జన్మించినప్పటి నుండి, నేను పుట్టినప్పటి నుండి నాకు కన్ను అస్సలు కనపడదు, కళ్ళస్సలు కనపడదు. అలాగ చెప్పుతూ మళ్ళీ ఆ తల్లి ఈ విధముగా ఆ బిడ్డలతో చెప్పారు, మీ డాక్టర్ని చూపించారా? చాలా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, కానీ అస్సలు ఈ కన్ను కనిపించట్లేదు. అయితే ఆ స్త్రీ ఈ విధముగా చెప్పారు, నేను ఆమె పక్కనే కూర్చున్నాం, నేనొక క్రైస్తవులు కాదు. మొట్టమొదటిగానే ఆమె చెప్పే విషయం ఇది, నేనొక క్రైస్తవులు కాదు, నేనొక హైందవ స్త్రీ, నేనొక హైందవ స్త్రీ చెప్పి ఈ విధముగా చెప్పడం మొదలుపెట్టారు. కానీ బిడ్డ, నీ కన్ను కనిపించాలండి, నీకు స్వస్థత కావాలండి, నీ ఇంకా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళ అవసరము లేదు, నీ ఇంటి పక్కనున్నటువంటి గుడిలోనికి వెళ్ళండి, మీ ఇంటి పక్కనున్నటువంటి గుడిలోనికి వెళ్ళండి. ఆ గుడిలో ఒక వ్యక్తిని మీరు చూస్తారు, సిలువ మీద ఉన్నటువంటి ఒక వ్యక్తిని మీరు చూస్తారు. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేయండి, విశ్వాసముతో మీరు ప్రార్థన చేయండి, దేవుడు నిన్ను స్వస్థపరుస్తారు అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆ తల్లి చెప్తున్నారు, నేను ఒక క్రైస్తవులు కాదు, అయినప్పటికీ కూడా ప్రతి ఆదివారం దివిబలి పూజల్లో పాలుపరుచుకొని దేవుని యందు నేను చాలా గట్టిగా చిరుకుతనముతో ప్రార్థన చేస్తారు. ప్రతిరోజు దేవుడు నన్ను దీవిస్తున్నారు, అనేక విధముగా దేవుడు నన్ను దీవిస్తున్నారు, కానీ నేనది గమనించకపోతున్నారు. అది నా తప్పు. కానీ దేవుడు ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దేవాలయంలోనికి అడుగు పెట్టగానే దేవుడు నన్ను దీవిస్తున్నారు.
అది నాకు తెలుసు అని మీకు కూడా స్వస్థత కావాలండి, వెళ్ళండి, ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయన తప్ప వేరెవ్వరు నిన్ను స్వస్థపరపలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, క్రైస్తవులైనటువంటి మనం, దేవుని యొక్క బిడ్డలు అని పిలువబడినటువంటి మనం ఈ చిరుకుతనముతో దేవుని సమక్షములో దేవుని గురించి ప్రకటించడానికి కానీ ప్రార్థన చేయడానికి కానీ మనం ప్రయత్నిస్తున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవలసినటువంటి ఒక గొప్ప కార్యం. ఈ పండగ కోసం మనం సిద్ధపరుస్తున్నప్పుడు ఊరికనే దేవాలయంలోనికి వచ్చి ఇక్కడ కూర్చొని తిరిగి వెళ్ళడం కాదు ప్రియులారా. దేవుని సమక్షంలో నేను పరిశీలన చేసుకోవాలి. ఈ యొక్క పండగ కోసం నేను సిద్ధపరుస్తున్నప్పుడు ప్రత్యేకముగా చిన్న తెరేసమ్మ యొక్క జీవితములో ఆమె పాటించినటువంటి ఆ యొక్క చిరుకుతనం నా జీవితములో నేను పాటిస్తున్నామా? దేవుని యందు దేవుని కోసం ఈ కాలములో నిలబడి దేవుని కోసం నేను ఆ దేవుని ప్రకటించడానికి నా జీవితం ద్వారా నేను ప్రయత్నిస్తున్నారా అనేది నేను పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఈ సోమరితనం అనేది ఒక పాపం. దేవుడు మనకు అన్ని విధాలైనటువంటి అనుగ్రహము, కృప అన్నీ కూడా మనకి ఇచ్చి ఉన్నాము. కానీ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క అనుగ్రహములు మనం సరిగా వినియోగిస్తున్నారా? దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క కృప, దేవుని యొక్క కృప నేను సరిగా వినియోగిస్తున్నారా? పరిశీలన చేసుకోవాలి. ఆ కృపను, దేవుడు ఇచ్చినటువంటి కృపను నేను సరిగా వినియోగించట్లేదండి ప్రియులారా, అది మనం దేవునికి వ్యతిరేకముగా చేస్తున్నటువంటి పెద్ద తప్పు. పాప సంకీర్తనములో చెప్పవలసినటువంటి పెద్ద తప్పది. ఎందుకంటే దేవుడు మనకు అన్నీ కూడా ఇచ్చి ఉన్నాము, కానీ మనం దానిని సరిగా వినియోగించడం లేదు. అదెవరి తప్పు? మన తప్పు. మనకు దేవుడు అన్నీ ఇచ్చి ఉన్నారు, సంపదలు, ఆస్తిపాస్తులు, మనకు ఆరోగ్యం అన్నీ ఇచ్చి ఉన్నాము. కానీ దేవుడిచ్చినటువంటిది అన్నీ కూడా దేవుని కోసం మనం వినియోగిస్తున్నారా? లేదా నా కోసం, నా యొక్క సంతోషం కోసం నా యొక్క జీవితాన్ని నేను వాడుతున్నారా? పరిశీలన చేసుకోవాలి. చిరుకుతనముతో జీవించవలసినటువంటి నేను సోమరితనములో పడి జీవిస్తున్నారా? దేవుని యందు నేను వెనక భాగములో పడి జీవిస్తున్నామా? పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మీయ జీవితం అనేది మనకు చాలా అవసరం. ఈ ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలంటే మనం ఎల్లప్పుడూ దానికి తగినటువంటి రీతిగా, దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా, దేవుడు చూపించినటువంటి, దేవుడు సిద్ధపరచినటువంటి ఆ మార్గములో మనం పయనించాలి. అందుకే కొంతమంది చెప్తారు, మన జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో దేవునితో పాటు దేవుని సిద్ధం చేసినటువంటి పరలోక రాజ్యములో మనం చేరడానికి మనం ప్రయత్నం చేయాలి అని. కాబట్టి ఈరోజు ఈ దివ్య బలి పూజల్లో మనం పాలుపరుచుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితాలను సమర్పించి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నా ఆత్మీయ జీవితంలో నేను ఎలాగ జీవిస్తున్నామో, చిరుకుతనముతో నా ఆత్మీయ జీవితంలో జీవిస్తున్నామా, లేదా సోమరితనంతో రేపటి రోజు చేస్తాను అని చెప్పి రేపటి రోజు అలాగే రోజులు పోతూనే ఉంది. కానీ జీవితంలో ఒక్కసారి అయినా నేను తీసుకొని ఆ యొక్క మాటలో నేను నిలబడి జీవిస్తున్నామా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం చదివినటువంటి సువార్త పఠనంలో కూడా
దేవుని యొక్క రాజ్యం నీకోసం ఎదురు చూస్తున్నాము. కానీ మనం ఆ రాజ్యములో ప్రవేశించాలంటే ఈ చిరుకుతనముతో ఈ లోకములో జీవించాలి. కాబట్టి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, చేతులు చూడిద్దాం, పరిశీలన చేసుకుందాం. మన ఆత్మీయ జీవితములో దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా మనం జీవిస్తున్నామా, లేదా నాకు ఇష్టం వచ్చినటువంటి రీతిగా నేను జీవిస్తున్నామా అనేది పరిశీలన చేసుకుందాం. ఎల్లప్పుడూ చురుకుతనముతో ఆ పునీత తెరేసమ్మ గారు ఆమె జీవితం ద్వారా మనకు నేర్పించినటువంటి ఆ విషయం గుడిది. ఎల్లప్పుడూ చురుకుతనముతో చిన్న చిన్న విషయాల్లో కూడా చురుకుతనముతో మనం జీవించాలి. దేవుని సమక్షములో, దేవుని విషయంలో కూడా మనం చురుకుతనముతో జీవించాలి అని పునీత తెరేసమ్మ గారు రోజు మనకు నేర్పిస్తున్నాము. కాబట్టి ఆమె యొక్క పండగ కోసం మనం మనల్ని సిద్ధపరిచినటువంటి ఈ సమయములో పరిశీలన చేసుకుందాం. సోమరితనం వలన నా జీవితంలో నేను ఎన్నో అనుగ్రహములు, ఎన్నో దీవెనలు కోల్పోయున్నారు. కనుక ఈరోజు ప్రభువా, ఎల్లప్పుడూ నేను కోల్పోయినటువంటి ప్రతి ఒక్క అనుగ్రహములు, ప్రతి ఒక్క దీవెనలు ప్రభువా జీవితంలోనికి మళ్ళీ పొందడానికి కావలసినటువంటి అనుగ్రహము ఈ పరిశుద్ధ దివ్యబలి పూజల ద్వారా మాకు దయచేయమని ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడి మన యొక్క కథోలిక విశ్వాసాన్ని ప్రకటిద్దాం. విశ్వాసముతో భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంసు పిలాతు అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారుడు లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. ఒక నిమిషం చేతులు చూడిద్దాం, కళ్ళు మూసుకుందాం. మన యొక్క ప్రార్థన భిన్నపాలు దేవుని యొక్క సమక్షంలోనికి సమర్పిద్దాం. పరిశుద్ధ పాపకారిణి దేవుని యొక్క సమక్షంలోనికి సమర్పించి ప్రార్థన చేద్దాం. అదే విధముగా ప్రతి ఒక్క పీఠాధిపతులను కూడా దేవుని యొక్క సమక్షంలోనికి సమర్పిద్దాం. గురువుల నమ్మకాలను ప్రతి ఒక్కరిని కూడా దేవుని యొక్క సమక్షంలోనికి సమర్పించి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ యొక్క ఆత్మ అభిషేకం వారందరిపై కృంభరించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీ యొక్క చిత్తానుసారంగా నీ యొక్క మార్గములో తల్లి స్త్రీ సభను ముందుకు నడిపించి గొప్ప వరము ప్రతి ఒక్కరికి కూడా దయచేయాలని ప్రార్థన చేస్తున్నాము. తండ్రి ప్రభువా, ప్రత్యేకముగా వారి జీవితం ద్వారా అనేక మంది ప్రభువా నీ సన్నిధిలోనికి రావడానికి కావలసినటువంటి అనుగ్రహము వారందరికీ దయచేయాలని ప్రత్యేకముగా ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా, వారి జీవితంలో వారికి కావలసినటువంటి దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి వరప్రసాదము వారి జీవితంలోనికి దయచేయమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ దయగల తండ్రి ప్రభువా, ప్రత్యేకముగా ఈ చిన్న తెరేసమ్మ విచారణను సమర్పించి ప్రార్థన చేస్తున్నాము. విచారణకర్తను సమర్పించి ప్రార్థన చేస్తున్నాము. ఇక్కడ సేవను అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క గురువులను సమర్పిస్తున్నాము. అదేవిధముగా ప్రతి ఒక్క అమ్మగాలను సమర్పిస్తున్నాము. ప్రభువా, వారి జీవితంలో వారికి కావలసినటువంటి అనుగ్రహము ఎల్లప్పుడూ వారి జీవితంలోనికి దయచేయమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ దయగల తండ్రి సర్వేశ్వరుడా,
ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాలను సమర్పించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఈ విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభువు నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం ప్రత్యేకముగా వారందరి జీవితంలో వసగమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, వారి జీవితంలో ఎల్లప్పుడూ వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనులలో ప్రభువా తోడు నీడుగా ఉండి వారిని ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితంలో వారు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క కష్టములు, ప్రతి ఒక్క సమస్యలు, అనారోగ్యం, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ప్రభువా సమర్పిస్తున్నాము. ప్రభువా, వారందరినీ ఎల్లప్పుడూ నీ చేయి పట్టుకొని ముందుకు నడిపించమని, ఎల్లప్పుడూ నీ ప్రత్యేకమైనటువంటి సంరక్షణము వారి జీవితంలోనికి వసగమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ సర్వశక్తి గల సర్వేశ్వర, ప్రత్యేకముగా అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులను సమర్పిస్తున్నాం. ప్రత్యేకముగా ఈ విచారణలో అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్నాం. ప్రభు, పరిశుద్ధ గ్రంథం ద్వారా నువ్వు తెలియజేసి ఉన్నారు కదా, నీకు సాధ్యమైనటువంటి ఏమీ లేదు అని. కాబట్టి ప్రభువా, నీ యొక్క హస్తము దాకి వారందరినీ స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ప్రతి ఒక్క బిడ్డలకు కూడా దయచేయాలని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి అయ్యా. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రత్యేకముగా ఓ దయగల తండ్రి ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డలను యవనస్తులను సమర్పిస్తున్నాం. చదువుతున్న వారందరి జీవితంలో ప్రభువా నీ ప్రత్యేకమైనటువంటి జ్ఞానాన్ని, బుద్ధిని దయచేయమని, అదేవిధముగా ప్రతి ఒక్క యవనస్తులు చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలపై ప్రభువా నీ యొక్క అభిషేకం కురిపించి వారికి కావలసినటువంటి ఉద్యోగం వారి జీవితంలో దయచేయమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం, రేపటి రోజు అదే విధము అక్టోబర్ 1వ తారీఖు జరగబోతున్నటువంటి పండగను సమర్పించి ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ చిత్త ప్రకారం ప్రతి ఒక్క కార్యములు కూడా ఇక్కడ జరగడానికి, పరిస్థితులు కూడా ఇక్కడ జరగడానికి కావలసినటువంటి కృప అభిషేకం దయచేయమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం మౌనముగా మన వ్యక్తిపరమైనటువంటి ప్రతి ఒక్క ప్రార్థనలు కూడా దేవుని యొక్క సమక్షంలోనికి సమర్పిద్దాం. ఈ మనవినన్నిటినీ కూడా మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దివ్య రాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్య రాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. గోధుమ పములను, ద్రాక్షారసములను, ప్రేమ కానుకలను, ధనధాన్యములను. గోధుమ పములను, ద్రాక్షారసములను, ప్రేమ కానుకలను, ధనధాన్యములను చేకొను మా స్వామి దీవించుము. చేకొను మా స్వామి దీవించుము. దివ్య రాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. మనసార నిన్ను నేను కోరుకుంటిని, తొలి ఫలములను కొని తెచ్చితిని. మనసార నిన్ను నేను కోరుకుంటిని, తొలి ఫలములను
కొని తెచ్చి తిని ఆబేలుని మనసు నుంచి నాణ్యమైన వాటిని ఆబేలుని మనసు నుంచి నాణ్యమైన వాటిని అర్పింతును గైకొనుము అర్పింతును గైకొనుము ఆశీర్వదించుము దివ్య రాగాలతో వినుతింతును నవ్య భావాలతో సమర్పింతును దివ్య రాగాలతో వినుతింతును నవ్య భావాలతో సమర్పింతును విధవరాలి దీన మనసు ఎరిగి నేను విధవరాలి దీన మనసు ఎరిగి నేను అర్పింతును గైకొనుము అర్పింతును గైకొనుము ఆశీర్వదించుము దివ్య రాగాలతో వినుతింతును నవ్య భావాలతో సమర్పింతును దివ్య రాగాలతో వినుతింతును నవ్య భావాలతో సమర్పింతును గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చేకొనుమా స్వామి దీవించుము చేకొనుమా స్వామి దీవించుము దివ్య రాగాలతో వినుతింతును నవ్య భావాలతో సమర్పింతును దివ్య రాగాలతో వినుతింతును నవ్య భావాలతో సమర్పింతును గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చేకొనుము స్వామి దీవించుము చేకొనుము స్వామి దీవించుము సహోదరి సహోదరులారా నేరును మీరును అర్పించుని బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. దయామయుడైన ఓ సర్వేశ్వర, మేము తెచ్చిన ఈ అర్పణములతో పాటు మా సమస్త జీవితమును నీకు అర్పించుచున్నాము. ఈ దివ్య బలి మాకు స్వర్గపు వరమహిమకు ఉండునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ వెచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము
న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పదునమైన మానవ స్థితిని నూతనీకరించను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసను. అతడు మరణము నుండి ఉద్ధానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరచును. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణం చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరచును. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరంతరము మేము నీ స్తుతి గీతము పాడుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. చేతులు చూడించి ఈ యొక్క నడుభూజ సమయములో ఇక్కడ సమర్పించబడినటువంటి ఈ అప్పద్రాక్షారసముతో పాటు మన యొక్క జీవితాలను కూడా సమర్పిద్దాం. ప్రభువా, నా జీవితములో నేను ఎన్నో పాపములు చేసి, ప్రభువా, నా యొక్క ఆత్మీయ జీవితములో నేను ఎదుగలేకపోయాను. ఇదిగో ప్రభువా, నా జీవితం అంతా కూడా నీ యొక్క సన్నిధిలోనికి సమర్పిస్తున్నా. పూర్తిగా మన యొక్క జీవితాలను దేవుని యొక్క సమక్షములోనికి సమర్పిస్తూ ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో పరలోకము తెరచి, ఇదిగో దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ ఈ బలిపీఠములోనికి దిగి వచ్చి ఈ యొక్క బలి వస్తువులను, అప్పద్రాక్షారసమును దేవుని యొక్క శరీర రక్తముగా మారుస్తున్నటువంటి ఈ యొక్క సమయం సమర్పిస్తాం. మన యొక్క జీవితం, మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యలు కూడా సమర్పిస్తూ, ప్రభువా, ఈ సమయంలో ప్రభువా, నా జీవితాలను కూడా ప్రభువా నీ యొక్క తిరు రక్తముతో కడుగి నా జీవితాలను కూడా మార్చమని, నూతనీకరించమని ఈ సమయములో ప్రార్థన చేద్దాం. భక్తితో, శ్రద్ధతో ఈ యొక్క నటు పూజ ప్రార్థనలో పాలుపరుచుకుందాం. ఓ ప్రభువా, నీవు నిగముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకి ఉట్టయం నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీ కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడను, దీనిని జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును దానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం. నీ సమూహముల నిలచి నీకు పరిశీలి చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిపారగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీసభ జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమేందు పరిపూర్ణగా చేయుము. ఉత్థాన మగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని తల్లి యొక్క పరిశుద్ధ మరియ మాతతోనూ సకల పునీతులతోనూ పుణ్యత చిన్న తెరేసమ్మ గారితోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును కాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కిడులో నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలదల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుస్తున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీశవ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము.
యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవమునకు మమ్ము కాపాడును గాక. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామమే ఆ స్వర్గ మేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గ మేఘాలపై దిగి వచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. పరమాత్మ జీవాత్మతో నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే. ఆ స్వర్గ మేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గ మేఘాలపై దిగి వచ్చే మన దైవమే.
దైవాంశయై సంజీవియై రసరమ్యమై రమణీయమై దైవాంశయై సంజీవియై రసరమ్యమై రమణీయమై ప్రభు యేసు రక్త దేహమే మన ఆత్మకు జీవన పానం శ్రీక్రీస్తు కొలువు తీరగా హృదయాలు నిలవాయనే శ్రీక్రీస్తు కొలువు తీరగా నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే ఆ స్వర్గ మేఘాలపై దిగి వచ్చే మన దైవమే ఆ స్వర్గ మేఘాలపై దిగి వచ్చే మన దైవమే నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే. పునీతిన్యాసి వారు చేసిన జపము. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు ప్రకటనలన్నీ కూడా కొద్దిగా శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నాం. అక్టోబర్ 1వ తారీఖు మంగళవారం ఉదయము 8:30 బిషప్ గారులు వస్తారు. 9:30 పూజ ఉద్దేశాలు రింకి మరియు అనుష వాళ్ళు చదువుతారు. బిషప్పులు టైం చాలా కరెక్ట్గా స్టార్ట్ చేయండి, చెప్పిన టైంకి అని చెప్పి ఉన్నారు. కాబట్టి దయచేసి అందరూ టైంకి రావాలని మనం చేస్తున్నాం. 9 అంటే 10 గంటలకు వస్తారు, 10:30కి వస్తారు అనుకోబాకండి. ఇది చదవడానికి దాదాపు అర్ధగంట సేపు పడుతుంది. కాబట్టి 10 గంటలకి ఖచ్చితంగా అందరూ గుడి ముందు ఉండాలని మనం చేస్తున్నాం. ప్రారంభ వ్యాఖ్యానము మరియు బైబిల్ గ్రంథం ముందు వ్యాఖ్యానము మందా రవి మాస్టర్ చదువుతారు. కరెక్ట్గా 10:10 మనం కొత్తగా పెయింట్ వేసినటువంటి ఆ శిలువ స్వరూపాలను మన బిషప్ గారు ఆశీర్వదిస్తారు. 10:15 ప్రారంభ పాటతో నాట్యముతో ఫాదర్లు మరియు బిషప్ గారు పీఠం వైపు నడుస్తారు. అలా నడిచి వచ్చి పీఠం ముందు వచ్చిన తర్వాత అసలైనటువంటి ప్రవేశ గీతం పాడుతారు మన కొయర్ మెంబర్లు. ప్రవేశ గీతం అయిన తర్వాత బిషప్ గారులకి వచ్చినటువంటి అతిథులకు గురువులకు ఆహ్వాన పలుకులు చదువుతారు కన్నా సరోజనమ్మ. కొయరు, సౌండ్ సిస్టము, జనరేటరు వీటికన్నిటికీ పీటర్ జాన్ గారు ఇన్ఛార్జిగా ఉంటారు. పీఠం డెకరేషన్ చేయడానికి సలేషన్ సిస్టర్స్ వారి బాధ్యత. బిషప్ గారికి పూలమాల వేయడానికి విషిత మార్గరెట్ చిన్న పాప, కస్కుర్తి కరుణాకర్ కుమార్తె, చిన్న తెరేసమ్మ గారి యొక్క రూపంలో వారిని మనము అలంకరించి బిషప్ గారికి వారి చేత పూలమాల వేస్తాం. దయచేసి వినండి. పాటలు పాడేవాళ్ళు ఏలూరు బిషప్ బాగా పాటలు పాడతారు, మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తారు. కాబట్టి మీరు పాడే పాటలో ఏ తేడైనా ఉంటే పీఠ మీద నుంచే మీకు కరెక్షన్ ఇస్తారు. కాబట్టి జాగ్రత్త, కొద్దిగా మంచిగా మీరు తయారు చేసుకొని బాగా పాడాలని మనవి చేస్తున్నాం. మరీ దళం సభ్యులు అటు పీఠం వైపు వస్తున్నటువంటి గురువుల మీద, బిషప్ గారి మీద, తల మీద కాకుండా అటు భుజాల మీద
మీరు మీ పూలను వారి మీద చల్లచ్చు. సుధారాణి గారు దానికి ఇన్ఛార్జ్. అటు తర్వాత వెనక నుంచి బైబిల్ పుస్తకం తీసుకొని రావడానికి మన విచారణ యువతి యువకులు 8 మంది ఎన్నుకోబడి ఉన్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ఒక అలంకరణతో వారిని ముందుకు రామని పిలుస్తాం. అలా పిలిచినప్పుడు వాళ్ళు ఏ విధంగా రావాలో ఆ శిక్షణ ఇచ్చి ఉన్నాం. ఆ శిక్షణ ప్రకారం వాళ్ళు టైంకి రావాలని మనం చేస్తున్నాం. అలాగే విశ్వాసుల ప్రార్థనలో 6 వస్తువులు కానుకగా తెచ్చుటకు పెద్ద యువకులు ఎన్నుకోబడి ఉన్నారు. వారు కొంచెం ముందుగానే వచ్చి దాన్ని చూసుకోవాలని మనం చేస్తున్నాం. ఆ రోజు ఎవరైతే భద్రనివేదం పొందబోతున్నారో వాళ్ళందరినీ కూడా ముందుండి క్రమముగా వారిని హాజరుపరచవలసింది మన పెద్దమ్మ గారు సిస్టర్ లూసీ గారు మరియు దేవమణి గారు. అలాగే ఆ రోజు సమర్పించబడు ఈ పెద్ద వస్తువులతో చెప్పబడు విశ్వాసుల ప్రార్థన చదివేది సిస్టర్ దేవమణి గారు. ధూపదీప పుష్పార్చన ఆక్సిలియం సిస్టర్స్ చూసుకోవాలి. బిషప్ గారికి కేకు, బైరం రమేష్, అలాగే ఫాదర్లందరికీ వాటర్ బాటిల్స్ ఫిలిపు, అలాగే ప్రజలందరికీ మరి ముఖ్యంగా చిన్నపిల్లలు మధ్యలో నీళ్లు తాగాలనుకుంటే మీరు కూర్చున్నటువంటి స్థలాల్లో ఇటు అటు వైపు వాటర్ ఉంటాయి, వెళ్ళి తాగొచ్చు. దీనికి బాధ్యత వరప్రసాద్ మాస్టరు. బిషప్ గారికి వందన సమర్పణ వేంపాటి జోర్నేస్. గుడి ముందు మరియు పీఠం వెనక ఫ్లెక్సీలు తయారు చేసి పెట్టాల్సింది మన విచారణ యువకులు. ఆ రోజు సాయంత్రము తేరు ఊరేగింపు, అప్పుడు టపాసులు బాధ్యత మన యువకులు. ఆ రోజు తేరు ఊరేగింపులో అందరూ పాలుపంచుకుంటారు, కానీ ముఖ్యమైన బాధ్యత యువతి యువకులు. తేరు డెకరేషను మైదుకూరి బాలస్వామి. ఆ రోజు దీపబలి పూజకి తేరుకు పూలు సమర్పించేది చిరుతోటి ఇగ్నేషియస్ జయశ్రీ కుటుంబస్తులు. బిషప్ గారిని సన్మానించేది సంఘ పెద్దలు. ఆ రోజు ఫుడ్ కమిటీలో సంఘ పెద్దలందరూ కూడా బాధ్యత వహించాలి. ముఖ్యముగా స్త్రీలు అందరూ లేకుండా బైరం రమేష్, ఆనందరావు మాస్టారు, హరిబాబు, బాలశౌరి మాస్టారు మరియు జోసఫ్ కిరణ్, అంజన, వీళ్ళు ప్రత్యేకమైనటువంటి బాధ్యత వహించాలని మనం చేస్తున్నాం. కుర్జీలు, షమియానా, పందిరి, ఫ్యాన్లు, లైట్లు, వీటి బాధ్యత బైరం రమేష్, హరిబాబు. ఫాదర్ గారి ఇంటి వద్ద ఫాదర్లకి, సిస్టర్లకి, బిషప్ గారికి మాత్రమే అన్నము. మిగతా వాళ్ళందరూ కూడా అందరితో కలిసి స్కూల్ ఆవరణలో భోంచేయాలి. ఏలూరు బిషప్ గారు దివ్యవాణి టీవీకి వాళ్ళు ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి వారు ఈ టీవీ వాళ్ళని ఆహ్వానించున్నారు. వారు నన్ను అడిగారు, రమ్మని ఉన్నాం. కానీ లైవ్ టెలికాస్ట్ కాకుండా వాళ్ళు రికార్డింగ్ చేసి ఒక వారమో లేదా కొన్ని రోజుల తర్వాత అందులో మన టీవీలో వాళ్ళు టెలికాస్ట్ చేస్తామని చెప్పి ఉన్నారు. ఆ రోజు డైరెక్ట్ టెలికాస్ట్ మన కెమెరా నుంచి వేల్చూరి జయరాజు, ఎమ్మానువేలు. మధ్యలో చిన్న చిన్న సృజనాత్మకమైన కార్యక్రమాలు జరిగేటప్పుడు ముందుకు వచ్చి ఎవరు కూడా మీ సెల్ ఫోన్తో ఫోటోలు తీసుకోవడం, దారికి అడ్డంగా నిలబడడం, వీడియోలు తీయడం చేయబాకండి. మీరు ఉన్న స్థలం నుంచి మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఆ రోజు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన చిన్నస్వామి ప్రభుదాస్ గారు. ఎవరెవరైతే ఆ రోజు భద్రమేభంగం పొందబోతున్నారో వాళ్ళందరూ కూడా
తెల్ల వస్త్రాలు వేసుకొని రమ్మని మనవి చేస్తున్నాం. వీలైనంత వరకు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అందరూ కూడా తెల్ల వస్త్రంతో వస్తే బాగుంటుంది. అలాగా భద్రాభిషేకం పొందేవాళ్ళు ఆ రోజు ఉదయం 9:30 మీరు గుడి ముందుకు రావాలి. అక్కడ సిస్టర్ గారు మీకు కొద్దిగా విషయాలు చెబుతారు. ఎవరెవరైతే 3 క్లాసులు అటెండ్ కాలేదో వాళ్ళు వచ్చే సంవత్సరం భద్రాభిషేకం తీసుకోవచ్చు. మీరు వచ్చేటప్పుడు ఈ A4 సైజ్ పేపర్లో, ఇది A4 సైజ్ అంటే ఇదే, దీంట్లో సగం మడత పెడితే ఎంత ఉంది సైజో అంత సైజులో ప్రతి ఒక్కరు ఇదే సైజు, బుట్ట పేపర్ కాదు, అందులో మీ ఇంటి పేరు, మీ పేరు, మీ తండ్రి పేరు, మీ తల్లి పేరు, మరి మీరు పుట్టిన తేదీ, మీ ఫోన్ నెంబర్, ఈ విషయాలన్నీ కూడా దయచేసి రాసుకొని వచ్చి సిస్టర్ గారికి ఇవ్వాలి. ఎందుకనగా బిషప్ గారు మీ పేరు చెప్పి పవిత్రాత్మ వరముద్ర స్వీకరించమన్నప్పుడు ఆ పేరు మీకు తెలియాలి. అక్కడ అందరి ముందు నీ పేరేమి అడుగుతుంటే బాగుండదు. ఆ పేపర్ బిషప్ గారికి ఇస్తే వాళ్ళు చూసి మీ పేరు చెప్పి మీకు భద్రాభిషేకం ఇస్తారు. రెండోది, ఈ డీటెయిల్స్ మళ్ళీ మేము రికార్డులో మన రిజిస్టర్లో ఎక్కించాలి. కాబట్టి తప్పకుండా ఆ డీటెయిల్స్ అందరు తీసుకొని రండి. ఆ రోజు ఎవరెవరైతే భద్రాభిషేకం పొందబోతున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు పూజ అయిన వెంటనే పాప సంగీతం చేయాలి. ఇప్పుడు 8:25, ఇంకో 15 నిమిషాల్లో అంతా అయిపోతుంది. పాప సంగీతం చేయాలి కాబట్టి పాప సంగీతం చేయకుండా భద్రాభిషేకం తీసుకోకూడదు. మేము 3-4 గురువులు ఉన్నాం, పూజ అయిన వెంటనే కూర్చుంటాం. కాబట్టి మీరు తప్పకుండా అందరూ కూడా, ముఖ్యంగా ఈ భద్రాభిషేకం పొందేవాళ్ళు పాప సంగీతం చేసి కావాలి. ఎవరైనా ఊర్లో లేకుండా బయట ఉంటే రేపు ఉదయం చేయొచ్చు. 4వ తారీఖు, అక్టోబర్ 4వ తారీఖు రాత్రి ఆరాధన అయిన వెంటనే నేను సెలవులకు వెళ్తున్నాను. మళ్ళీ అక్టోబర్ 16వ తారీఖు తిరిగి వస్తాను. అంతవరకు మన చిన్నస్వామి ప్రభుదాస్ గారే అన్నిటికీ ఇక్కడ వారు బాధ్యత వహిస్తారు. వచ్చే ఆదివారం ఈ పండగ యొక్క కృతజ్ఞతలు మన స్వామి మీకు తెలియజేస్తారు. నేను వచ్చేంత వరకు లెక్కలన్నీ కూడా 2 వారాలు అట్నే భద్రపరిచి వచ్చిన తర్వాత మళ్ళా దాన్ని కొనసాగిస్తాం. ఏదైనా ముఖ్యమైనటువంటి ప్రకటనలు ఉంటే స్వామి తెలియజేస్తారు. అక్టోబర్ 20వ తారీఖు వేద వ్యాపక ఆదివారం మనం కొనియాడుచున్నాం. కాబట్టి వచ్చే ఆదివారం మీ అందరికీ కూడా కవర్లు ఇస్తారు. దాన్ని భద్రంగా తీసుకెళ్ళి అవతల వారం మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు తీసుకొని వాళ్ళని మనవి చేస్తున్నాం. 20వ తారీఖు మనం మామూలుగా జరిపే ఆ అంగళ్ళు పెట్టి కార్యక్రమాలు చేసేది మనం చేయాలి. కాబట్టి మీరు దాన్ని తగిన తయారింపు చేసుకోవాలని మనవి చేస్తున్నాం. మరియదళ సభ్యులు మామూలుగా ఆదివారం 4 గంటలకు ప్రార్థన చేసుకునేవాళ్ళు, వాళ్ళు కొద్దిగా మార్పు చేసుకొని ప్రతి బుధవారం పూజ అయిన తర్వాత వారు మరియదళ ప్రార్థనలు చేసుకుంటామని చెబుతున్నారు. కాబట్టి మరియదళ సభ్యులందరూ కూడా ఈ ప్రార్థనలు చేసుకోమని మనవి చేస్తున్నాం. అక్టోబర్ 2వ తారీఖు బుధవారము కావలి సమ్మర్ స్కూల్ పండుగ, 4వ తారీఖు శుక్రవారము పునీత ఫ్రాన్సిస్ అసిసి గారి పండుగ, 5వ తేదీ శనివారము మరియ ఫాస్టీనా అంటే పునీత ఫాస్టీనా గారు, ఈ కరుణామయుని యొక్క భక్తిని ఈ లోకానికి తెలియజేసిన వ్యక్తి, వారి పండుగ. వివాహ ప్రకటన, నెల్లూరు మిత్రాసనం, ఒంగోలు విచారణ, సెయింట్ తెరేసా చర్చ్. ఇక్కడ నుండి వారందరికీ తెలియజేయడం ఏమనగా, ఒంగోలు ప్రగతి కాలనీ అనే ఊరిలో నుండి పారా పాపయ్య అన్నమ్మగారుల కుమారుడైన చిరంజీవి పారా రాజేష్ కుమారునకు, పల్నాడు జిల్లా పెదకూరపాడు అనే ఊరిలో నుండి సాలూరి సుబ్బారావు ఆదమ్మగారుల కుమార్తె అయిన చిరంజీవి సౌభాగ్యవతి సాలూరి ప్రమీలారాణి గారులకు దేవుని అనుగ్రహం వలన జ్ఞాన వివాహం జరగబోతున్నది. కనుక రక్త సంబంధమైన, వీయ సంబంధమైన, జ్ఞాన సంబంధమైన, ఇంకా ఏ ఇతరములైన విఘ్నములు ఏవైనా ఉన్నట్లు తెలిసిన ఎడల వెంటనే విచారణ గురువులకు తెలియపరచవలసినదిగా కోరుచున్నాము.
ఇది 3వ ప్రకటన. సెప్టెంబర్ 1వ తారీఖు ఫాదర్లు ఇద్దరు వచ్చినప్పుడు నేను స్వామిని అడిగాను, స్వామి మీ తరపున ఈ 9 రోజుల్లో ఒకరోజు నవదినం మీరు తీసుకొని మీరు ఆ రోజు ముఖ్యంగా ఈ ఆదివారంగా ఉంది కాబట్టి మీరు పూజకు వచ్చి ప్రసంగం చెప్పి మా ప్రజలు ప్రోత్సహించాలని అడిగాను. స్వామి వెంటనే ఒప్పుకున్నారు, మన మధ్యకు వచ్చారు. ఈరోజు వారు మనకు సమర్పించినటువంటి దివ్యబలి పూజకి మరియు మనకు వారు ఇచ్చినటువంటి సందేశమునకు ప్రత్యేకంగా మీ తరపున నా తరపున మన ఫాదర్లు సిస్టర్ల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు కొనియాడినటువంటి మన సలేషన్ గురువులు కన్యాస్త్రీలు ప్రత్యేకముగా వారి పిల్లలందరితో కూడా గుడి నిండా వచ్చి స్వామే స్వయంగా పాటలు పాడుతూ మరి ఈ వాయిద్యం వేస్తూ సిస్టర్లు పాటలు పాడుతూ ఆ ప్రత్యేకతను వాళ్ళు చూపించారు. ఈరోజు వారు కొనియాడారు. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మనం సమర్పించిన ఈ దివ్యబలి పూజ ప్రత్యేకంగా వారిది కాబట్టి దేవుడు వారు చేసే సేవలను దండిగా మెండుగా ఆశీర్వదించాలని మనం ప్రార్థించుకుందాం. అలాగే మన స్వామి అప్రసాలు సమర్పించినప్పుడు ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా నా తరపున నేను దేవుడికి సమర్పించి ప్రార్థించాను. ఇప్పుడు లేచి నిలబడండి. రేపటి రోజు కొనియాడేవారు త్రోవగుంట మరియు విచారణ యువతి యువకులు. రేపటి రోజుకి మనకు దీపబలి పూజను సమర్పించి దైవ వాక్కును వినిపించడానికి ఇంతకుముందు ఇక్కడ చిన్నస్వామిగా పనిచేసి ప్రస్తుతం చీరాల్లో ఉన్నటువంటి జగన్ ఫాదరు. బాలయేసునాథని చిన్న పుష్పము పునీద చిన్న తెరేసమ్మ గారా, మీరే లోకములో జీవించిన స్వల్పకాలములో సన్మనసులకు సమానమైన విరగ్ధమును మీ జీవితములో ప్రతిబింబ చేసిదిరి. మరణమును ధిక్కరించు దేవ స్నేహమును సంపూర్ణమైన పరిత్యాగమును కలిగి తను నైపుణ్యమునకు ఫలితముగా ఇప్పుడు మోక్షానందమును అనుభవించేడు మీరు నాపై మీ కృపగల నేత్రములు త్రిప్పనావదరించండి. నాకు గల సమస్తమును మీ చేతుల్లో ఒప్పగించున్నాను. మీ జన్మదినమున మిమ్మను తమ విశేష ప్రేమ పుష్పమగు ఎన్నుకున్న నిష్కళంగోద్భవియగు మరియమ్మ గారిని నా కొరకు ప్రార్థించండి. జేసునాథుని తిరుహృదయ రాజ్ఞి అయిన మరియమ్మ గారి బలముగలు వేడుదలు మూలముగానే నీ సమయమును అడుగు వరమును పొందునట్లను ఆ వరముతోడుగా భాగ్యమైన మరణము లభించినట్లు ప్రార్థించండి. ఆమేన్. బాల జేసునాథుని చిన్న పుష్పమగు పునీత చిన్న తెరేసమ్మ గారికి నవదిన జపము. అందరూ బాలజేసునాథుని చిన్న పుష్పమని పిలువబడు పునీత చిన్న తెరేసమ్మ గారా, మీరీ లోకములో బాలజేసునాథుని కొరకు మాత్రమే జీవించి వారి కొరకు నానా బాధలు అనుభవించి వారు జనులందరి వల్ల ప్రేమింపబడినట్లు చేయనారంభించితిరి. మీరిప్పుడు మోక్షములో దేవుని ఎడతెగక దర్శించి సకల ఆనందములను అనుభవించుచున్నారు. ఈ లోకములో నిర్భాగ్యులమైన మమ్మను మరువక మీరు వాగ్దానము చేసిన రోజా పుష్పముల వర్షము ఎడతెగక మాపై కురిపించి దాని సుగంధము వలన సకల మానవుల హృదయములు మోక్ష సుఖముల వైపు ఆకర్షింపబడినట్లు చేయండి. మా పరిశుద్ధ తండ్రి గారైన ఫ్రాన్సిస్ పాపు గారికి కావలసిన వరములను ఇప్పించండి. మా మేత్రాణులు తమకు అప్పగింపబడి ఉన్న విశ్వాసుల మందను మంచి గొల్లవాని వలె కాపాడుటకు కావలసిన వరప్రసాదములు లభించినట్లు చేయండి. మా గురువులను సన్యాసులను తమ పవిత్ర అంతస్తు యొక్క ఔన్నత్యము బాగుగా గ్రహించినట్లు చేసి ఆత్మరక్షణ కార్యములందు వారికి పట్టుదలనియండి. విశ్వాసులెల్లరూ
తమ రాజైన క్రీస్తునాథునికి అతని తిరుసభకును విశ్వాస ప్రమాణికములో సేవ చేయునట్లు అనుగ్రహించండి. అవిశ్వాసులకు సువిశేష ప్రకాశములు లభించినట్లు చేయండి. అవిశ్వాస దేశములలో వేదము వ్యాపింపచేయుటకు క్రీస్తునాథుని ద్రాక్ష తోటలో శక్తి వంచన లేక పాటుపడెడు గురువులను ప్రసాదించండి. మేమందరము మీరు చూపిన చక్కని సులభ మార్గములో నడిచి పుణ్య మార్గములో అభివృద్ధి చెందుటకు కావలసిన వరప్రసాదములను దేవుని యొద్ద నుండి ఇప్పించండి. మరియు విశేషముగా ఇప్పుడు మిమ్మును అతి నమ్మకముతో ఈ నవదిన ప్రార్థనలను సమర్పించుచున్న కుటుంబాలపై బాలజేసునాథునిపై మీకు గల అపార ప్రేమ ద్వారా పొందగోరుచున్నాము. ఆమేన్. మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత పండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుదము. ఓ దయగల సర్వేశ్వర, మీ ప్రేమానుల హృదయమును ప్రేమించుటకు చక్కని మార్గమును బోధింప చిన్న పుష్పమగు పునీత తెరేజమును సృష్టింప చిత్తగించిదిరే. ఆమె మా కొరకు చెయ్యు విన్నపములు ఆలగించి మా కోరికలను నెరవేర్చు నావదరించండి. ఏలైనా ఆమె అడుగు వరములన్నీ మమ్మును తప్పగా మీ దివ్య సన్నిధికి చేర్చునని మీరెరిగి ఉన్నారు. జేసునాథుని చిన్న పుష్పమగు ఓ తెరేజమ్మ గారా, ఈ లోక వస్తువులను త్యజించి పరలోకమును చేరుడకు ఈ లోకములో మీరు చూపిన సులభ మార్గమును మేమనుసరించి నిత్యానంద మోక్ష భాగ్యమును పొందినట్లు సహాయము చేయండి. ఆమేన్. అక్టోబర్ 1వ తారీఖున జరగబోయే పండుగకు దేవుడు అనుకూలమైన వాతావరణాన్ని ప్రసాదించాలని జేసునాథుని చిన్న పుష్పమైన పునీత తెరేజమ్మ గారి ప్రార్థన ద్వారా వేడుకుందాం. ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి. పరలోకమందున్న పితైన సర్వేశ్వర, లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, పవిత్రాత్మైన సర్వేశ్వర, మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, పరిశుద్ధ మరియమ్మ మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని నిష్కళంకమైన మాత మా కొరకు వేడుకొనండి. దేవుని యొక్క సేవకురాలైన పునీత తెరేజమ్మ మా కొరకు వేడుకొనండి.
దేవుని యొక్క మితిలేని కరుణకు బలి అయిన పునీత తెరేజమ్మ, మా కొరకు వేడుకొనండి. జేసునాథుని యొక్క పత్ని అయిన పునీత తెరేజమ్మ, మా కొరకు వేడుకొనండి. మోక్షము యొక్క సంభావనమైన పునీత తెరేజమ్మ, మా కొరకు వేడుకొనండి. చిన్న ప్రాయములో ప్రఖ్యాతి చెందిన పునీత తెరేజమ్మ, మా కొరకు వేడుకొనండి. విధేయత యొక్క మాతృకే అయిన పునీత తెరేజమ్మ, మా కొరకు వేడుకొనండి. సమాధానమును ప్రేమించడు పునీత తెరేజమ్మ, మా కొరకు వేడుకొనండి. శాంతమును ప్రేమించడు పునీత తెరేజమ్మ, మా కొరకు వేడుకొనండి. తాళిమిని స్నేహించడు పునీత తెరేజమ్మ, మా కొరకు వేడుకొనండి. పరాక్రమము గల బలి అయిన పునీత తెరేజమ్మ, మా కొరకు వేడుకొనండి. నిష్కపటముతో మన్నించడు పునీత తెరేజమ్మ, మా కొరకు వేడుకొనండి. బీదల ఉపకారి అయిన పునీత తెరేజమ్మ, మా కొరకు వేడుకొనండి. జేసునాథుని ప్రేమించు పునీత తెరేజమ్మ, మా కొరకు వేడుకొనండి. జేసునాథుని యొక్క తిరుకుటుంబమునందు భక్తిగల పునీత తెరేజమ్మ, మా కొరకు వేడుకొనండి. దేవుని యొక్క పరిశుద్ధ ప్రేమచే హరింపబడిన పునీత తెరేజమ్మ, మా కొరకు వేడుకొనండి. అవసర కార్యములను అనుకూలపరచడు పునీత తెరేజమ్మ, మా కొరకు వేడుకొనండి. జనమునందు పట్టుదల గల పునీత తెరేజమ్మ, మా కొరకు వేడుకొనండి. రోజా పుష్పముల వర్షమును కురిపించడు పునీత తెరేజమ్మ, మా కొరకు వేడుకొనండి. భూలోకమునందు ఉపకారము చేయి పునీత తెరేజమ్మ, మా కొరకు వేడుకొనండి. అన్ని మనవులను అనుకూలపరచడు పునీత తెరేసమ్మ. మా కొరకు వేడుకొనండి. విరక్తత్వమును ప్రేమించడు పునీత తెరేసమ్మ. మా కొరకు వేడుకొనండి. దారిద్ర్యమును ప్రేమించడు పునీత తెరేసమ్మ. మా కొరకు వేడుకొనండి. విధేయతను ప్రేమించడు పునీత తెరేసమ్మ. మా కొరకు వేడుకొనండి. దేవుని యొక్క మహిమ కొరకై పట్టుదల గల పునీత తెరేసమ్మ. మా కొరకు వేడుకొనండి. ప్రేమ హృదయములతో ప్రజ్వలించిన పునీత తెరేసమ్మ. మా కొరకు వేడుకొనండి. ఆశీర్వాదము పొందిన బాలయైన పునీత తెరేసమ్మ. మా కొరకు వేడుకొనండి. సంపూర్ణ నిష్కపటము గల పునీత తెరేసమ్మ. మా కొరకు వేడుకొనండి. దైవ నమ్మిక యందు పేరు పొందిన పునీత తెరేసమ్మ. మా కొరకు వేడుకొనండి. అతిశయమైన జ్ఞానము తెలివిగల పునీత తెరేసమ్మ. మా కొరకు వేడుకొనండి. అడిగిన మనవిని ఎన్నడను త్రోసివేయని పునీత తెరేసమ్మ. మా కొరకు వేడుకొనండి. నిశ్చల మార్గమును బోధించిన పునీత తెరేసమ్మ. మా కొరకు వేడుకొనండి. దైవ స్నేహమునకు బలి అయిన పునీత తెరేసమ్మ. మా కొరకు వేడుకొనండి. లోకం యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన జేసువా. మా పాపములను మన్నించండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన జేసువా. మా ప్రార్థన వినవతరించండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన జేసువా. మా మీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క వాగ్దాత్ములకు మేము పాత్రుల మగునట్లు జేసునాథుని చిన్న పుష్పమైన పునీత తెరేసమ్మ మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. నిత్య జీవ దయాబర సర్వేశ్వర, మీ దాసీరాలైన పునీత తెరేసమ్మను దేవ స్నేహముతో అతిశయముగా వెలుగు చేసిదిరి. మేము ఆమె వలెనే విరగ్ధము విధేయత దారిద్ర్యములను పుణ్యములను సాంగోపాంగముగా అనుసరించి ఆమెతో చేరి మేము సదాకాలము మోక్షములో దర్శింప కృప చేయని అవతరించండి. ఆమేన్. ప్రియులారా, ప్రత్యేకముగా ఈరోజు ఈ యొక్క దివ్యబలి సమర్పించి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయడానికి చక్కటి అవకాశాన్ని చేసినటువంటి విచారణకర్తకి, అదే విధముగా సహాయ గురువులకు మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ డియర్ ప్రభు. ఈ దాసునికి నీవు చేసిన వాగ్దానము నెప్తికి తెచ్చుకునము. నీ వాగ్దానము నాకు జీవమును ఒసగేనను కనుక నా బాధల్లో కూడా నేను ఓదార్పును పొందుదిని ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేమిప్పుడు నిర్వహించిన ఈ స్వర్గపు పరమ రహస్యము మా శరీరాత్మల రక్షణ సాధనముగా రూపొందునుగాక. మేము బాధామయ క్రీస్తుతో ఐక్యమై అతని మరణమును ప్రకటించుచు క్రీస్తుతో పాటు అతని మహిమలో సహబాలి వారము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి ఒక నిమిషం కూర్చోండి. స్వామి ఆడ కూర్చోండి. ఒక నిమిషం రావటం, దైవ వాక్యం వినిపించి దైవ పూజ చేయడానికి వచ్చినందుకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మరి ఈనాడు ఫీస్ట్ డే జరుపుకున్న సందర్భంగా మన విచారణ గురువు వారిని సత్కరిస్తారు. తెరేసా పరిమళ గంధం చిన్న తెరేసా, విరిసిన కుసుమం చిన్న తెరేసా. పరిమళ గంధం చిన్న తెరేసా, విరిసిన కుసుమం చిన్న తెరేసా. పరిమళ గంధం చిన్న తెరేసా. చిన్ననాటి నుండి భక్తితో మెలిగితివి, బాలయేసుని దర్శించి బహుముద్దాడితివి. చిన్ననాటి నుండి భక్తితో మెలిగితివి, బాలయేసుని దర్శించి బహుముద్దాడితివి. కార్మెల్ మఠములో ఆదర్శ కన్యవై, కార్మెల్ మఠములో ఆదర్శ కన్యవై. సహనం ఓర్పు కనపరచితివి, సహనం ఓర్పు కనపరచితివి. వందనం 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 అభివందనం, వందనం 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 అభివందనం. విరిసిన కుసుమం చిన్న తెరేసా, పరిమళ గంధం చిన్న తెరేసా. విరిసిన కుసుమం చిన్న తెరేసా, పరిమళ గంధం చిన్న తెరేసా. పుడమిన వెలసిన ఓ పుణ్య చరిత, పుడమిన వెలసిన ఓ పుణ్య చరిత. ప్రభు దీవించిన పునీతురాల, ప్రభు దీవించిన పునీతురాల. వందనం 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 అభివందనం, వందనం 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 అభివందనం. విరిసిన కుసుమం చిన్న తెరేసా, పరిమళ గంధం చిన్న తెరేసా. మంచితనము నేర్చి మంచిని పంచితివి, మాట తూలిన వారికై చిరునవ్వుతో వేడితివి. మంచితనము నేర్చి మంచిని పంచితివి,
మాట తూలిన వారికై చిరునవ్వుతో వేడితివి. ప్రార్థనలో పరమాత్ముని గాంచి, ప్రార్థనలో పరమాత్ముని గాంచి, పరలోక తారవై వెలుగొందితివి. పరలోక తారవై వెలుగొందితివి. వందనం 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 అభివందనం వందనం 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 అభివందనం. విరిసిన కుసుమం చిన్న తెరేసా, పరిమళ గంధం చిన్న తెరేసా. విరిసిన కుసుమం చిన్న తెరేసా, పరిమళ గంధం చిన్న తెరేసా. పుడమిన వెలసిన ఓ పుణ్య చరిత, పుడమిన వెలసిన ఓ పుణ్య చరిత. ప్రభు దీవించిన పునీతురాల, ప్రభు దీవించిన పునీతురాల. వందనం 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 అభివందనం వందనం 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 అభివందనం. చిన్ననాటి నుండి భక్తితో మెలిగితివి. బాలయేసుని దర్శించి బహుముద్దాడితివి. చిన్ననాటి నుండి భక్తితో మెలిగితివి. బాలయేసుని దర్శించి బహుముద్దాడితివి. కార్మెల్ మఠములో ఆదర్శ కన్యవై, కార్మెల్ మఠములో ఆదర్శ కన్యవై. సహనము ఓర్పు కనపరచితివి. సహనము ఓర్పు కనపరచితివి. వందనం 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 అభివందనం వందనం 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 అభివందనం. విరిసిన కుసుమం చిన్న తెరేసా, పరిమళ గంధం చిన్న తెరేసా. విరిసిన కుసుమం చిన్న తెరేసా, పరిమళ గంధం చిన్న తెరేసా. పుడమిన వెలసిన ఓ పుణ్య చరిత, పుడమిన వెలసిన ఓ పుణ్య చరిత. ప్రభు దీవించిన పునీతురాల, ప్రభు దీవించిన పునీతురాల. వందనం 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 అభివందనం వందనం 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 అభివందనం. మేము పాత్రలు 3 మంది కూర్చుంటున్నాం. అందరూ కూడా పాపసంధి చేసుకుని ఒక్కసారికి వెళ్ళిపోండి. ఒక బాధ్యత అయిపోతుంది, బరువు తీరిపోతుంది. కాబట్టి పాపసంధి చేసే వాళ్ళందరూ గుళ్ళో కూర్చోండి, మిగతా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళొచ్చు.